రోజు మీడియా సమావేశంలో చర్చించడం ఏంటంటే కేడీపీ కొడంగల్ జేఏసీ నాయకులు ఏదైతే మాట్లాడడం జరిగిందో మొన్న స్థానిక సంస్థల ఎలక్షన్లు కావచ్చు, హైదరాబాద్లో జూబ్లీ ఎలక్షన్ కావచ్చు, ఇంకా అసలు పార్టీ నాయకులు గత 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో జూబ్లీస్లో ఇక మీకు బుల్డోజర్ కావాలన్నా కార్ కావాలని ఒకటే ప్రచారం చేయడం జరిగింది. ఆ ప్రచారంలో భాగంలో అక్కడ ఉన్న నాయకులు మాకు కారు వద్దు, బుల్డోజర్ కావాలని బాగా మరి కోరుకున్నారు. ఇక్కడ అదే కాగానే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఇక రాని మీకు ఎలక్షన్లో చూపెడతాం, అలా కొడంగల్ మీరు ఏం చేసిరు, అది చేసిరా, ఇది చేసిరా అని చెప్పేసి ఎన్నో చవాకులు పేయడం జరిగింది. కొడంగల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో కొడంగల్ మండలంలోనే 25 స్థానాలు కొట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో మొత్తం 3వ దశ వరకు చూసుకుంటే రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపులో దూసుకుపోతున్నది. ఇదంతా చూసి ఓర్వలేక కొడంగల్ ప్రాంతం మీద ఈ నాయకులు నిన్న ప్రచారం చేసిన నాయకులు, జేఏసీ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రచారం చేసుడు కాకుండా అక్కడ పోయి పార్టీ తరఫున వీళ్ళు ప్రోగ్రామ్ సర్పంచ్ ఎలక్షన్ లో పోటీ చేయించడం జరిగింది. ఆ ఎలక్షన్ లో వీళ్ళకు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. అలాంటి నాయకులు మేము పార్టీ నాయకులం అంటారు. ఇక్కడ వచ్చి అలాంటి నాయకులు ఇక్కడ జేఏసీ కొడంగల్ డెవలప్మెంట్ కోరుకునే నాయకులు అంట. కొడంగల్ కోరుకునే నాయకులు ఇక్కడ దొంగ నాయకులు వీళ్ళంతా. కొడంగల్ డెవలప్మెంట్ కోరుకునే నాయకులు కారు వీళ్ళు, దొంగ నాయకులు. మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కొడంగల్ నుంచి ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రాష్ట్రం మీద ముఖ్యమంత్రి గారి ఆలోచన వదిలేసి ఏదో కాలాలు కట్టబెట్టి ఇక్కడ ఉన్న జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నంతో వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు వేయడం జరుగుతుంది. వాళ్ళ ఆటలు ఎవరు వేపిస్తున్నారు, వాళ్ళ నాటకాలు ఎవరు ఆడుతున్నారు మాకు అన్ని తెలుసు. మా దగ్గర అన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. వాళ్ళు కాదు కొడంగల్ డెవలప్మెంట్ చేయడం, వాళ్ళు కాదు, మేము చేస్తాం. ఇంకోటి మనం ఈ విషయంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉద్యమకారులు అని అంటారు. మళ్ళీ జేఏసీ ఉద్యమకారులు అంట. ఎక్కడ ఉద్యమకారులు వీళ్ళు? ఉద్యమకారులు అయితే ఒక పార్టీ నాయకులు ఉద్యమకారులు ఉంటారా? స్వచ్ఛందంగా ఉంటారు. ఉద్యమ నాయకులు అంటే ఒక భూస చంద్రయానో, ఒక కొత్తూరు చంద్ర లాంటి వాళ్ళు ఉద్యమకారులు అంటారు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ సమస్య వచ్చినా ఎంబడి ప్రశ్నిస్తారు, ఉద్యమం చేస్తారు. వాళ్ళకు ఒక జెండా ఉండదు, అజెండాతో పనిచేస్తారు. వీళ్ళకు ఒక జెండా పెట్టుకొని కొడంగల్ వచ్చి ఉద్యమాలు చేస్తామంటే ఎట్లా నడుస్తుంది? వీళ్ళు దొంగ ఉద్యమాలు చేస్తుడు కాదా? మా మీద బురద జల్లే కార్యక్రమాలు కాదా? కొడంగల్ మీద, మా మీద కాదు, కొడంగల్ అభివృద్ధి పైన బురద జల్లే కార్యక్రమాలు. కొడంగల్ అభివృద్ధిని కోరుకునాలే. కొడంగల్ లేక ఒక అవకాశం వచ్చింది. ముఖ్యమంత్రి గారు 1 రూపాయి అడిగితే 2 రూపాయలు ఇచ్చే స్థాయిలో వచ్చిండు మనకు కొడంగల్కి. మెడికల్ కాలేజీ కాదు, ఇంకా ఏమైనా అవసరం అక్కడ. అప్పాయపల్లిలో ల్యాండ్ అక్విజిషన్ చేసినంత మాత్రం ఆ ల్యాండ్ ఉట్టిగా వదలడం జరగదు. ఆ ల్యాండ్ లో వచ్చేసి అగ్రికల్చర్ యూనివర్సిటీనే పెడతారు ఖచ్చితంగా, నేను చెప్తున్నా సభాముఖంగా. తర్వాత వెటనరీ కాలేజ్ వస్తుంది. మా మండల పార్టీ నాయకుడు ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. అక్కడ వెటనరీ కాలేజ్ కూడా వస్తుంది. పాత కొడంగల్ నవోదయ పాఠశాల కూడా వస్తుంది. ఈ అభివృద్ధి అనేది చాలా కొడంగల్ ఇప్పటికీ వరాల జల్లులో కురుస్తుంది. కాబట్టి ఇలాంటి వేషాలు వేస్తే మేము సహించేది లేదు. తస్మాత్ జాగ్రత్త. మీరు ఒక పార్టీ కింద పనిచేసి ఉద్యమాలని చెప్పుకుంటే మాత్రం ఇక్కడ చూస్తూ ఊరుకోము. ఇక్కడ సహించే వాళ్ళు కూడా ఎవరు లేదు. కొడంగల్ అభివృద్ధిని అడ్డుకుంటే మాత్రం తగిన బుద్ధి చెప్పడం జరుగుతుంది. ఇక ముందట మీరు 10 ఏళ్లలో చేసింది ఇక్కడ ఏమీ లేదు. కనీసం నిరుపేద కుటుంబాలకు 10 ఏళ్ల నుంచి కాలయాపన చేస్తూ వస్తే వాళ్ళకు రేషన్ కార్డు అని దద్దమ్మ ప్రభుత్వం ఇది. ఇలా చూసుకొని రేషన్ కార్డు ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ. నువ్వు అసలు ఎప్పుడు వచ్చినా నీకు ఆధార్ కార్డు ఎప్పుడు వచ్చినా కూడా నువ్వు అప్లై చేసుకోవచ్చు. తర్వాత కొత్త రేషన్ కార్డు పెట్టుకోవచ్చు. చేసుకొని ఇలా రైతు బిడ్డ అనేది సన్నబియ్యం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండు. ఆనాడు ముఖ్యమంత్రి ఏమన్నారు, మాజీ ముఖ్యమంత్రి ఏమన్నారు, ఏ ముఖ్యమంత్రి కొడుకు ఏ ముఖ్యమంత్రి మనవడైతే సన్నబియ్యం తింటాడో రాష్ట్ర ప్రజలు మొత్తం సన్నబియ్యం తినాలని తింటున్నారా? ఏం చెప్తున్నాం, మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క మనవడు సన్నబియ్యం ఏ బియ్యం తింటున్నా అదే బియ్యం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు తింటున్నారు. గర్వంగా చెప్పదలుచుకుంటాం. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు ముందుకు రండి. ఏదో నాటకాలు చేసి కొడంగల్ మీద బురద డెవలప్మెంట్ నాయకులకు కూడా ఒకటే విన్నపం, మీరు డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళైతే ఇక్కడ కొడంగల్లో ఉన్నటువంటి మెయిన్ ప్లేస్లలో స్థలాలు ఉన్నాయి కదా, ఆ స్థలాలలో మీరు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయండి. అక్కడ కమర్షియల్ సెట్ వేయండి, కొడంగల్ డెవలప్మెంట్ జరుగుతుంది. అలాంటి కార్యక్రమాలు చేయండి. మీరు విమర్శ చేయడం కాదు, అభివృద్ధి సహకరించండి. ఇలాంటి అవకాశం మళ్ళీ మనకు రాదు. అయినా మీరు మన ముఖ్యమంత్రి వర్యులు ఇంకా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాడు, కొడంగల్ నుంచి ఉంటాడు. ఈ సమయంలో మాత్రం మనం అభివృద్ధి సహకరిస్తే మన కొడంగల్ ప్రాంతం నియోజకవర్గం అనేది శరవేరంగా అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేయండి. కానీ మీరు ఊకే విమర్శ చేస్తే కూడా
కొడంగల్ ప్రజలకు ఒరిగేది కూడా ఏమీ లేదు, మీకు వచ్చేది కూడా ఏం లేదు. ఇక్కడ జరిగేది నష్టం అంటే కొడంగల్ ప్రాంతానికి నష్టం జరుగుతుంది. అయినా కూడా అలాంటి అలాంటి విషయం కూడా మీకు రారాదు. మీరు కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటికీ మీకు కూడా తెలుసు, అందరూ డెవలప్మెంట్ లో ఉన్న నాయకులకు అందరికీ తెలుసు. కొడంగల్కి ఇప్పటి వరకు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్ని నిధులు వచ్చినా కూడా మీకు తెలుసు. మీకు ఏదో వేరే అన్పడ్ గారు మాట్లాడినంటే దానికి ఒక అర్థం పర్థం ఉంటుంది. దాంట్లో అందరూ తెలుగుపరులే ఉన్నారు. ఆ తెలుగుపరులో కూడా మీకు అందరికీ తెలుసు కదా ఏ విధంగా వచ్చింది. గతంలో ఉన్న ముఖ్యమంత్రి కాన్సెన్స్ ఏ విధంగా డెవలప్మెంట్ అయినాయి, ఇప్పుడు మనం కూడా ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకోవాలో మీకు కూడా తెలుసు కదా ఆల్రెడీ. కాబట్టి మాకు ఒక ప్రణాళిక ఉంది, మాకు ఒక ఆలోచన ఉంది, కొడంగల్ ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలని. మీరు కూడా కొడంగల్ బిడ్డలే, ఆ విధంగా రూట్లో పోకుండా మీరు కొడంగల్ అభివృద్ధి కోరుకునే వాళ్ళైతే కొడంగల్లో మీరు ఒక భాగస్వామ్యం కాండి అభివృద్ధిలో కూడా. ఎందుకంటే మీరు కూడా మన తెలివైన బిడ్డలే కాబట్టి మీరు ఈ విధంగా ప్రచారం చేస్తే మాత్రం మీ విజ్ఞతకి మేము వదిలేస్తున్నాం. ఆ ఎందుకంటే ఇలాంటి మీరు తెలుగు పరులు కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే అది విడ్డూరంగా అనిపిస్తున్నది. కొడంగల్ ప్రజలు మిమ్మల్ని చూసి చీకొట్టే ప్రజలు రోజులు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కాలాలు కట్టబెట్టే ప్రయత్నం మాత్రం చేయకండి. కొడంగల్లో అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవాలని చెప్పేసి ఈ కొడంగల్ జేఏసీ నాయకులు కూడా నేను కోరడం జరుగుతుంది.